మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విజయనగరం జిల్లా రాజంలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రతి వైద్యుడు కనీసం 10 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. నంద్యాల సూరజ్ గ్రాండ్ సమావేశం హాల్లో ముందస్తుగా నిర్వహించిన వైద్యుల దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 13వ నియోజకవర్గ మహాసభలు ఇవాళ్టితో ముగియనున్నాయి. కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కడప జిల్లా బద్వేలులోని రూపారంపేటలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ఓ ఇంట్లో 610 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వేరే ప్రాంతానికి తరలించేందుకు లారీలో లోడు చేస్తుండగా శబరికుమార్, శివకుమార్, సునీల్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారి గుడి ఎంట్రన్స్ ఆర్చి వద్ద వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వ్యక్తి ఆర్చి గోడకు ఆర్టీసీ బస్సుకు మధ్య నలిగి మృతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. మృతుడు వత్సవాయి మండలం రేగులగడ్డకు చెందిన నంచర్ల సతీష్ కుమార్గా గుర్తించారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం సిగనబందలో ఓ ఇంట్లో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నాగమల్లేశ్వరి తన బంధువైన కనక అనే మహిళ పుస్తల తాడును దొంగిలించారని పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇడుపులపాడు, తిమిడితపాడులో వాన పడింది. ఎండల వల్ల ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామివారు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.